బ్యాక్ న్యూస్ కర్ణాటకలో పొలిటికల్ డ్రామా చివరి అంకానికి చేరుకుంది. కానీ స్వామి ప్రభుత్వానికి అసలు పరీక్ష మొదలైంది. అధికారం ఇస్తే 24 గంటల్లో రైతు రుణమాఫీ చేస్తారన్న కుమారస్వామి ఇప్పుడు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మాఫీ వెంటనే ప్రకటించకపోతే సమరమే అంటోంది కాషాయ సేన. ఈ పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం స్వామికి కత్తి మీద సామైంది. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారోనని లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు. ಹರದನಹಳ್ಳಿ ದೇವೇಗೌಡ కుమారస్వామి ಎಂಬ ಹೆಸರಿನ కర్ణాటకలో సీఎం కుర్చీలో కూర్చున్న కుమారస్వామి ముళ్లబాటలో నడుస్తున్నారు. ఇప్పుడు తీసుకునే చర్యకు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిచర్య ఉంటుంది. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. అధికారం దక్కిన తర్వాత కుమారస్వామికి పరిపాలనా పరంగా తొలి అగ్ని పరీక్ష రుణమాఫీ. తాము అధికారంలోకి వస్తే 24 గంటల్లోనే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రకటించారు జేడీఎస్ కెప్టెన్. అప్పట్లో ఈ హామీలను జనం కూడా లైట్ తీసుకున్నారు. అందుకే 2013లో వచ్చిన 40 సీట్లు కూడా జేడీఎస్కి ఈసారి రాలేదు. సీట్లు రాకున్నా సీఎం సీటు దక్కడంతో కుమారస్వామి ఇప్పుడు బీ ప్రాక్టికల్ అంటున్నారు. కానీ వారం రోజులైనా రుణమాఫీ ముచ్చటే లేదు. కర్ణాటకలో రైతు రుణమాఫీకి జేడీఎస్ వేసుకున్న లెక్క 53,000 కోట్ల రూపాయలు. జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీలు కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి 53,000 కోట్ల రూపాయల లెక్కలేశారు. కానీ రుణమాఫీ ప్రకటించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వానికి సారథి. కాంగ్రెస్ అనుమతితో ఆయన నిర్ణయాలు తీసుకోవాలి. వాస్తవానికి జేడీఎస్ భాగస్వామైన కాంగ్రెస్కు ఈ రుణమాఫీ ఇష్టం లేదు. సిద్ధరామయ్య అధికారంలో ఉండగానే 8,000 కోట్ల రూపాయల రుణాలని రద్దు చేశారు. మళ్లీ రెండోసారి ఏంటన్నది హస్తం పార్టీ అడుగుతున్న ప్రశ్న. రుణాలను రద్దు చేయడం అంటే ఖజానాపై 42,000 కోట్ల రూపాయల భారాన్ని మోపడమే అన్నది కాంగ్రెస్ వాదన. అయితే మంత్రివర్గ కూర్పుతో పాటు కుమారస్వామి రైతు రుణమాఫీ అంశంపై కూడా కాంగ్రెస్ పెద్దలతో చర్చిస్తున్నారు. అందుకే కొంత టైం కావాలని అడుగుతున్నారు. కాంగ్రెస్ దయతోనే నేను సీఎం పదవిలో కొనసాగుతున్నా. రాష్ట్ర అభివృద్ధి నా బాధ్యత. ముఖ్యమంత్రిగా నేను ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కాంగ్రెస్ నేతల అనుమతి తప్పనిసరి. కాంగ్రెస్ అనుమతి లేనిదే నేనేమీ చేయలేను. ఎందుకంటే కాంగ్రెస్ నాకు మద్దతు ఇచ్చింది. అసలే అధికారం కోల్పోయి అవమాన భారంతో రగిలిపోతున్న కాషాయ నేతలు కుమారస్వామిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. రైతు రుణమాఫీ విషయంలో స్వామిపై ఎదురుదాడి చేయాలన్నది బీజేపీ వ్యూహం. అందుకే రుణమాఫీ అమలుకు స్వామికి వారం రోజుల గడువిస్తున్నట్టు ప్రకటించారు యడ్యూరప్ప. కుమారస్వామి అష్యూర్డ్ ద పీపుల్ ఆఫ్ కర్ణాటక. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ ప్రకటిస్తానని కుమారస్వామి హామీ ఇచ్చారు. లేకపోతే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. నేను అదే మాట గుర్తు చేస్తున్నా. కుమారస్వామి మాట తప్పితే ఏం చేయాలన్నది త్వరలో ప్రకటిస్తాం. ಈ ರಾಜ್ಯದ ರೈತರ ಹಿತದೃಷ್ಟಿಯಿಂದ ಈ ಆತ್ಮಹತ್ಯೆಗಳು ಮುಂದುವರಿತಾ ಇರೋದ್ರಿಂದ ಹೋರಾಟದ ರೂಪುರೇಷೆಗಳು ಏನಿರಬೇಕು ಅನ್ನೋದನ್ನ ನಿರ್ಧಾರ ಮಾಡೋರಿದ್ದಾರೆ. రైతు రుణమాఫీ విషయంలో కుమారస్వామి ఒక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇందుకు పలు రాష్ట్రాల విధి విధానాలని కూడా పరిశీలిస్తున్నారు. ఇందులో తెలంగాణ మోడల్పై కుమారస్వామి ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. తెలంగాణ సర్కార్ రిజర్వ్ బ్యాంక్ నుంచి గ్యారంటీ తీసుకొని 17,000 కోట్ల రూపాయల విలువైన రుణాలని మాఫీ చేసింది. ఆ తర్వాత బ్యాంకులకు బాకీలను తిరిగి చెల్లించింది. తెలంగాణతో పాటు ఏపీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ చేశాయి. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ కుమారస్వామి అధ్యయనం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాలే తమకు అత్యంత ప్రాధాన్యమని కుమారస్వామి విశ్వాస పరీక్షపై జరిగిన చర్చలో తేల్చి చెప్పారు. కానీ మాటలు చెప్పినంత తేలిగ్గా పనులు జరగమని ఇదివరకే ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి తెలుసు. అందుకే రుణమాఫీకి కాంగ్రెస్ అడ్డు చెప్పొద్దనే ఉద్దేశంతోనే ఆ పార్టీని మెప్పించే పని చేస్తున్నారు కుమారస్వామి. ఎన్ని తిప్పలు పడినా రైతు రుణమాఫీని అమలు చేయడంపైనే ఆయన రాజకీయ చతురత, సమర్థత ఆధారపడి ఉంటుంది.